దేవరా మూవీ నుండి తోపు అప్డేట్స్ అయితే వచ్చేస్తున్నాయి భయ్య. మొన్నే చుట్టుమల్లె సాంగ్ వచ్చింది, ఊపిందనమాట. ఆ చుట్టుమల్లె సాంగ్ ఇంకెవరు మర్చిపోలేదనమాట. ఆల్మోస్ట్ 150 మిలియన్ వ్యూస్ అయితే కొట్టింది. ఇంకా అదే ట్రెండింగ్ లో ఉంది. అది మర్చిపోక తలకి సెప్టెంబర్ 4వ తారీఖు అంటే రేపుగాక ఎల్లుండే మూడో సాంగ్ అయితే రాబోతుంది అనమాట. అదే దావుడి అనేటటువంటి సాంగ్. ఇది మ్యాక్సిమం ఐటమ్ సాంగ్ అయిద్దేమో అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఐటమ్ సాంగ్ కాదు, ఇది చుట్టుమల్లె కంటే మించుండబోతుంది అనమాట. అంటే విజిల్స్ వేస్తామంట మన థియేటర్లో, ఫుల్ సెలబ్రేషన్ చేస్తామన్నమాట. ఎవర్రా ఈ అమ్మాయి అని చెప్పి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జాహ్నవిలాగే కనపడింది అనమాట. సో ఇది కూడా ఒక మంచి లవ్ సాంగ్ అయితే అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఇప్పటిదాకా దేవరా నుండి ఫైర్ సాంగ్ వచ్చింది, చుట్టుమల్లె సాంగ్ వచ్చింది, అవన్నీ కూడా ఉర్రోతలోకి వస్తున్నాయి అనమాట. చాలా బాగా నచ్చినాయి. అనిరుద్ అయితే మనల్ని డిసప్పాయింట్ చేయట్లేదు. మరి కొరటాల గారే ఏం చేస్తారు అనేటటువంటిది సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. ఇందులో ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే అదిరిపోయినాయి అనమాట. చుట్టుమల్లె సాంగ్ లో ఏ విధమైనటువంటి లుక్ ఉందో ఇందులో కూడా అదే రకమైనటువంటి లుక్ ఉంది. అంటే ఇద్దరు ఒకటే అనుకోవచ్చు అనమాట. అండ్ ఫైర్ సాంగ్ లో చూసుకున్నట్లయితే డిఫరెంట్ లుక్ ఉంది. అందులో ఎన్టీఆర్ వేరే అయి ఉండొచ్చు అనమాట. అంటే ఫైర్ సాంగ్ లో ఉంది దేవ, ఇందులో ఉండి వర అనమాట. వీళ్ళిద్దరు దేవరా, మరి ఇద్దరు తండ్రి కొడుకుల, అన్నదమ్ముల, హీరో అండ్ విలన అనేటటువంటిది ఏ మాత్రం కూడా అర్థం కావట్లా. సాంగ్ రిలీజ్ చేసి కూడా మనకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న అనిరుద్. విజిల్స్ చేయడానికి రెడీగా ఉండండి 4వ తారీఖు. వెయిటింగ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ కోసం అయితే. మీకు ఏ విధంగా అనిపించింది ఈ లుక్ అండ్ ఈ హీరోయిన్ లుక్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎన్టీఆర్ అన్న డాన్స్ అయితే ఇరగ తీసేసిందంట. ఆల్రెడీ అనిరుద్ ఒక ట్వీట్ వేసింది అనమాట. ఎన్టీఆర్ అన్న జాన్వీ కపూర్ అని చెప్పి ట్వీట్కే ఊగిపోయారు. ఇంకా రేపు సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా, బాయ్, గుడ్ నైట్.